జగన్మోహన్ రెడ్డి గారి పైన ప్రజలే కాదు లేకపోతే మీడియానే కాదు సొంత కుటుంబ సభ్యులు కూడా ఆరోపించినా కానీ వాళ్ళపైన ఏ విధమైన దాడులు జరుగుతున్నాయో సోషల్ మీడియా వ్యాప్తంగా మనం చూస్తున్నాము. ఇప్పుడు ప్రస్తుతం షర్మిలా గారే కాదు, ఇప్పుడు వైఎస్ సునీత గారు కూడా బయటకు వచ్చి ప్రభుత్వం విధానాలని, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచనలను సోషల్ మీడియా వ్యాప్తంగా వాళ్ళపైన వస్తున్న పోస్టింగ్లను చూసి ఆమె స్పందించిన తీరు ఉంది. ఇదే అంశంపైన మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వివేకానంద రెడ్డి గారు హత్య కాంచి చూసుకుంటే ఇప్పుడు షర్మిలా గారు కాంగ్రెస్ పగ్గాలు చేపట్టినటి నుంచి ఇప్పుడు మళ్ళీ సునీత గారు ఆమెను కలిసిన కాడి నుంచి కూడా ఆమె మీద కూడా పోస్టింగ్ జరుగుతున్నాయి. ఆమెను చంపేస్తామని చెప్పి కూడా పోస్టింగ్లు పెట్టిస్తున్న పరిస్థితి ఉంది. దాన్ని సొంత అన్నయ్య గారు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఖండించలేదంటే ఏం చెప్తారు? ఇప్పుడు చేయిస్తున్నదే వాళ్ళ పార్టీ వాళ్ళు అనేది ఇప్పుడు ప్రధానమైన ఆరోపణ. ఈ ఆరోపణ ఏదో మనమేదో చేస్తున్నది కాదు, ఏదో సోషల్ మీడియాలో జరుగుతున్నది కూడా కాదు. సాక్షాత్తు సునీతారెడ్డి, వైఎస్ సునీతారెడ్డి ఆమె చెప్పిన విషయాలు. ఎందుకు అంటే చాలా ఇప్పుడు అతని పేరు వర్రే రవీందర్ రెడ్డి ఎవరో ఉన్నాడు, అతని పేరు ఏదో ఉంది. అతను వైఎస్ జగన్మోహన్ రెడ్డి భార్య భారతీరెడ్డి ఉంది కదా, ఆమెకి పిఏ అని చెప్పుకుంటూ ఉంటాడు. ఆయనకి చాలా కాలంగా మరి వాళ్ళకి పరిచయం లేకపోతే అట్లా ఎందుకు చెప్పుకుంటారు? పరిచయం ఉందో మరి నిజంగా పనిచేస్తున్నాడో ఏంటో ఎవరికి తెలియదు. కానీ అతను మాత్రం దారుణమైన పోస్టింగ్స్ పెడుతూ ఉంటాడు. చాలా దారుణమైన పోస్టింగ్స్ పెడుతూ ఎందుకన్నా ఏమతోటి ఎందుకన్నా లేపేస్తే పోలా అని పెట్టాడు అనమాట. అది చూడంగానే ఒక్కసారిగా డాక్టర్ సునీతారెడ్డికి భయం పుట్టుంటుంది. అంటే సాధారణంగా ఆమంత భయపడే వ్యక్తి కాదు. వైఎస్ వివేకానంద రెడ్డిలో ఉన్న మంచితనం ఆమెలో కూడా ఉన్నమాట వాస్తవమే. అదే సమయంలో మొండితనం కూడా ఉంది. ఆయనకు కూడా చాలా పట్టుదల ఉండేది. వైఎస్ వివేకానంద రెడ్డి కూడా ఏదన్నా పని అనుకుంటే అది సాధించేదాకా ఆయన కూడా నిద్రపోయేవాడు కాదు. చక్కగా తండ్రి లక్షణాలు పుణికి పుచ్చుకొని పుట్టిన కూతురులాగా వైఎస్ సునీత ప్రవర్తిస్తూ ఉన్నది. లేకపోతే ఇంత నిరంకుశుడైన ఒక పాలకుడి నుంచి తనని తాను కాపాడుకుంటూ తన తండ్రిని దారుణంగా హత్య చేసిన వాళ్ళని శిక్షించాలి, శిక్ష పడేలాగా చేయాలన్న ఉద్దేశంతో ఇంత తీవ్ర స్థాయిలో పోరాటం చేయటం ఏ మహిళకు కూడా సాధ్యమయ్యే పని కాదు. అభ్యంతరకరమైన పోస్టులు పెడుతున్నారు. అసలు రాజశేఖర రెడ్డి గారికి అసలు ఆమె పుట్టారా అని కూడా మాట్లాడుతున్నారు. అసలు ఎందుకు ఆ విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు? ఎందుకు ఆ విధంగా మాట్లాడిస్తున్నారు? ఎందుకు ఈ సోషల్ మీడియాలో అంతగా వైరల్ అవుతున్న పరిస్థితి? ఇదేంటి అంటే ఇప్పుడు షర్మిలకి ఎవరితో తగాదా ఉంది? జగన్మోహన్ రెడ్డితో తగాదా ఉంది. ఏం తగాదా ఉంది? రాజకీయ తగాదా కాదు కదా. ఆమెకున్న తగాదా ఏంటంటే ఆస్తి తగాదా. ఆస్తి ఇవ్వంది ఎవరు? జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదు. దానికి ఎవరు బాధ్యులు? జగన్మోహన్ రెడ్డి బాధ్యుడు. అదేవిధంగా వైఎస్ సునీతారెడ్డి ఉంది. వైఎస్ సునీతకి ప్రాబ్లం ఏంటి? తన తండ్రిని హత్య చేసిన వాళ్ళని పట్టుకొని శిక్షించండి అని అడుగుతున్నది. అంతేనా? తన తండ్రిని హత్య చేసిన వాళ్ళని పట్టుకోవటంలో జగన్మోహన్ రెడ్డికి ఇబ్బంది ఏంటి? ఎందుకు ఇబ్బంది? ఎందుకు? ఇది బేసిక్ క్వశ్చన్స్ అన్నమాట. ఇప్పుడు ఈ బేసిక్ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా కారణం జగన్మోహన్ రెడ్డి. ఈ క్వశ్చన్స్ అరైజ్ కావడానికి కారణమైన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మరి ఈ క్వశ్చన్స్కి కారణమైన జగన్మోహన్ రెడ్డి అతను ఏం చేయాలి? ఈ సమస్యల్ని పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయాలి. కానీ అది చెయ్యకుండా తన సైన్యంతో, తన సోషల్ మీడియా సైన్యంతో అసలు దారుణంగా, మీరన్న మాట చాలా చిన్నది. ఒక ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డికి, సజ్జల రామకృష్ణారెడ్డికి, వైవి సుబ్బారెడ్డికి, విజయసాయిరెడ్డికి అత్యంత సన్నిహితుడైన ఒక ఎమ్మెల్యే అసలు షర్మిల వైఎస్ రాజశేఖర రెడ్డికే పుట్టిందా, అక్రమ సంతానమా అనే భావన మాకు కలుగుతున్నది అని చెప్పాడు. అంటే వాళ్ళ నలుగురికి చాలా సన్నిహితుడు అతను. ఈ విధమైన కామెంట్లు ఇందాక చెప్పాను కదా నేను, భారతీరెడ్డి పిఏ అని చెప్పుకుంటుంటాడు అతను ఎందుకన్నా లేపేస్తే పోలా అంటే అర్థం ఏంటి? అదేవిధంగా ఒక సినిమా యాక్టర్ ఒక ఆమె ఉంటుంది, సినిమా యాక్టర్ అని చెప్పుకుంటుంది కానీ ఏ సినిమాలో నటించిందో ఎవరికి తెలియదు. ఆమె సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్.
వచ్చి షర్మిల వచ్చి ఏదన్నా మాట్లాడితే పొలిటికల్ స్టేట్మెంట్ ఇస్తే ఒక కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా ఆమె వచ్చి స్టేట్మెంట్ ఇవ్వంగానే బూతులు. అసలు ఆడవాళ్ళు ఆ విధంగా మాట్లాడటమే తప్పు. అటువంటిది ఒక మహిళ ఇంకొక మహిళ మీద దారుణమైన భాష అన్నమాట. దారుణమైన భాష, మామూలు భాష కాదు. అంటే నా నోటితో నేను చెప్పలేను. ఎందుకంటే నేను గౌరవప్రదమైన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, మీరు కూడా గౌరవప్రదమైన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి మీరు కూడా వినలేరు. నేను చెప్పలేను, మీరు వినలేరు. అంత దరిద్రమైన భాషలో షర్మిలను తిడుతున్నారు. నేను మీకు ఒకటి చెప్తా లక్ష్మణ్ గారు, దీన్ని గనక ఈ సమస్యని రాజకీయ కోణంలో చూస్తే ఇటువంటి దారుణమైన కామెంట్లు, వ్యక్తిత్వ హననం చేసే పోస్టులు పెట్టించేవాళ్ళు కాదు. రాజకీయంగా చూసుకోవాలి. రాజకీయంగా షర్మిల ఏమడుగుతున్నది, ప్రత్యేక హోదా కోసం ఎందుకు పోరాడలేదు అంటుంది. దానికి సమాధానం చెప్తే సరిపోతుంది. లేదు షర్మిల భర్త షర్మిల భర్త బ్రాహ్మడు కాబట్టి షర్మిల రెడ్డి కాదు, షర్మిల బ్రాహ్మణి అయిపోయింది, షర్మిల శర్మ అని పెట్టుకోవడం. ఆ మోర్సు మిల్లో ఏదో ఉంది, అనిల్ బ్రదర్ అనిల్ ఇంటి పేరు. ఆ బ్రదర్ అనిల్ ఇంటి పేరు బ్రదర్ అనిల్కే తెలియదు. ఎందుకంటే ఆయన ఎప్పుడో వదిలేసి, ఆ కుటుంబాన్ని వదిలేసి షర్మిలతో పాటు వచ్చేసాడు. అటువంటి వ్యక్తి ఆ ఇంటి పేరు కనుక్కొని ఆ ఇంటి పేరుతోటి ఈమెను పిలవటం, ఈమె క్యాస్ట్ మార్చటం, ఇంటి పేరు ముందర వైఎస్ అని తీసేయటం, ఇటువంటివన్నీ చేస్తే వాళ్ళకి ఎంత కోపం వస్తుంది, ఆగ్రహం వస్తుంది. అదేవిధంగా సునీతారెడ్డిని నీవు ఏదన్నా చెయ్యాలి, నువ్వు ఆ సమస్య పరిష్కారం అయ్యేలాగా చేయాలి. కానీ నువ్వు లేపేస్తే సమస్య సాల్వ్ అవుతుందా? రెక్కీ చేశారు, సునీతారెడ్డి ఇంటి మీద రెక్కీ చేశారు మర్డర్ చేయటానికి. ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న ఇది అంతా కూడా ఓకే, నీకు తెలియకుండా జరుగుతున్నది అని అనుకున్నావు అనుకో, మేము కూడా అదే అనుకుంటాం ఒక నిమిషం పాటు. నువ్వు ఎందుకు కంట్రోల్ చేయట్లేదు? ఇతను ఎవడైతే ఈ వర్రె రవీందర్ రెడ్డి ఉన్నాడో, లేపేయన్నా అని చెప్పిన వాడు ఎవడైతే ఉన్నాడో, అతను ఏం చేశాడు తెలుసా? పులివెందులు వెళ్ళి నా సోషల్ మీడియా అకౌంట్ హ్యాక్ అయిపోయింది, ఎవరో కావాలని పోస్టులు పెడుతున్నారు, దీని మీద దర్యాప్తు చేయండి అని కంప్లైంట్ ఇస్తాడు. పులివెందుల్లో కంప్లైంట్ ఇస్తాడు. మీరు ఆలోచించుకోండి. అంటే ఎప్పుడైతే సునీతారెడ్డి తెలంగాణ వచ్చి తెలంగాణ పోలీసులకి, సైబర్ క్రైమ్ పోలీసులకి నాకు థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయి, ఈ విధంగా వర్రె రవీందర్ రెడ్డి అనేవాడు పోస్ట్ పెట్టాడు అని కంప్లైంట్ ఇవ్వంగానే బ్యాక్ డేట్ వేసి పులివెందుల్లో సంతకం పెడతారు, నా సోషల్ మీడియా అకౌంట్ హ్యాక్ అయిపోయింది. ఇవా చేయాల్సింది, ఇటువంటివా చేసేది. దీని మీదే ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. ఆలోచించే శక్తి ఉన్న వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అసహించుకుంటున్నారు. ఇది మొత్తానికైతే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలన మీద సొంత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న అంశాలు, సొంత కుటుంబంపైనే ఈ విధంగా కత్తిగట్టి మరి కక్ష సాధింపు చర్యలకు పాల్పడతాం. అదేవిధంగా ఆయన సోషల్ మీడియా బ్యాచ్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రత్యక్ష ఆరోపణలకు, ప్రత్యక్ష బెదిరింపులకు దిగటం కూడా చూస్తున్నాం.